ఈ ఇన్వెస్ట్మెంట్ లో మీకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. యా సో బ్రదర్ అవును స్టేజ్ మీద ఆవిడ కూడా చెప్పేశారు మా ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చారని. అవును సో వీళ్ళిద్దరూ ఒకరి గురించి గొప్పగా చెప్పారంటే ఆ డబల్ త్రిబుల్ రేంజ్ లో ఉంటారు అక్కడ వ్యక్తులు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, ఉమ్, చాలా మందిని చూసి ఉంటారు. నేను ఒక ఫ్యామిలీ అయిపోదామనో లేకపోతే ఇది అయిపోదామనే ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు. లైక్ ఐ ఆల్వేస్ బీన్ ఆనెస్ట్ అనమాట. అది ఒక ఫిల్మ్ ఆనెస్ట్ ఉంటే అయిపోతారు ఆటోమేటిక్ గా. సో అది ఆ రిలేషన్షిప్ అన్నది ఆర్గానిక్ గా బిల్డ్ అయింది. అంతే న్యాచురల్ గా అయింది తప్ప నేను ఏదో ప్లాన్ చేసి ఇది చేయలేదు. సో ఐ థింక్ ఇట్ విల్ టచ్ వుడ్, ఇట్ విల్ హ్యావ్ టు గో లాంగర్. రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, వచ్చేసారు. కొంచెం మీ దగ్గర చాలా ఎక్కువ ఉంది కదా. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో రీసెంట్లీ తెకమక్తాండ అవ్వచ్చు, బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో సో మంచి చైల్డ్ క్యారెక్టర్ నుండి మంచిగా ఎంచుకుంటారు. ఈ క్యారెక్టర్లో మీ ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా, లేకపోతే వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాను బాస్ అంటారా? వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు అంటే ఆఫ్టర్ రాజుని ఎప్పుడు అనుకోలేదు అలా. మంచి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎంచుకుంటూ వచ్చాను. సో ఏవం కానివ్వండి లేదా ఇప్పుడు నిందా కానివ్వండి నాకు క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ కనిపించింది కాబట్టి. అండ్ ఎస్పెషలీ రాజేష్ గారు నరేషన్ ఇస్తున్నప్పుడు ఆయన చెప్పిన విధానం నచ్చింది, స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇందులో శేఖర్ గారి డాటర్ కింద చేస్తాను అనమాట. సో ఆ బాండింగ్ అంతా కూడా చాలా నచ్చి ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనిపించి ఇలాంటి సినిమాలు రావాలి అనే ఉద్దేశంతో ఓకే చేయడం జరిగింది. మీకు మొత్తం చెప్పారా, మీ క్యారెక్టర్ కూడా చెప్పారా? చెప్పినట్టు అది వదిలేశారు. ఎవరికి ఇలా ఫుల్ గా చెప్పట్లేదు మా రాజేష్ గారు. చెప్పినట్టు ఆ సస్పెన్స్ అందరిలో అలా ఉంచేశారు. సరే, ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పు, అంటే ఆడియన్స్ లో నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఆ చెప్పి విధానంలో అండ్ ఇప్పుడు ట్రైలర్ టీజర్ విధానం నీకేమనిపించింది? ఏమనిపించింది అంటే ఎలా అనిపించింది స్టోరీ? అండ్ ఆబ్వియస్లీ అంటే నాకు నచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ చేశాను. సో నాకు నేను ఏదైతే అనుకున్నానో అంతకు మించి కొంచెం బాగా వచ్చింది అవుట్పుట్ అనే నమ్మకం అయితే ఫిల్మ్ చూసాకైతే ఆటోమేటిక్ గా వచ్చింది. సో కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాను. ఓకే. అండ్ రైట్, అంటే బిఫోర్ నెక్స్ట్ మూవీస్ కూడా చూసుకుంటే మీ హీరోయిన్ గా ఎంట్రన్స్ అవుతున్నారని విన్నాను. సో అంటే ఆ టైప్ లోనే చేస్తారా, లేకపోతే అప్పుడు కూడా క్యారెక్టర్ వచ్చిన చేసుకుంటూ వెళ్తారా? నేను క్యారెక్టర్ వచ్చిన చేసుకుంటూ వెళ్తాను. ఐ జస్ట్ వాంట్ టు బి అ పర్ఫార్మర్. యాక్ట్రెస్ కింద సెటిల్ అవ్వాలని అయితే అసలు ఉద్దేశమే లేదు. ఐ వాంట్ టు యాక్ట్. నాలో ఉన్న ఆ టాలెంట్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ పర్ఫార్మర్ గా ఒక మంచి పేరు తెచ్చుకుందామని ఎప్పటి నుంచో ఉంది నాకు కోరిక. సో అటు లీడ్ గా రోల్స్ వచ్చినా చేస్తాను అండ్ క్యారెక్టర్స్ వచ్చినా చేసుకుంటాను. స్టడీస్ వదిలేసారా? అయిపోయింది, నా స్టడీస్ వదిలేదు. కంప్లీట్ చేశాను. డిగ్రీ అయిపోయింది నాది. ఐ నో చిన్నపిల్ల కనిపిస్తానేమో కానీ డిగ్రీ అయిపోయింది. అంటే న్యాచురల్ గిఫ్టెడ్ యాక్టర్స్ అంటారు కదా, సో షీఈస్ వన్ ఆఫ్ దోస్ అన్నమాట. అంటే ఎఫర్ట్లెస్ గా అనిపిస్తుంది, బట్ షీ ఆస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇదేంటి, ఇదెందుకు అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. తీసుకొని షీల్ గెట్ ఇన్ టు వన్ జోన్, వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి చాలా చాలా బాగా అనిపించింది. అంటే మంచి యాక్టర్స్తో పనిచేసినప్పుడు ఈ సినిమాలో ఎస్పెషల్లీ యూనో నాకు ఫస్ట్ ఫిలిం ఇది. సో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట. ఓకే, ఇది కదా మన ఫీల్డ్. ఆ సీన్ అన్ఫోల్డ్ అవుతుంటే యాక్టర్స్ మధ్యలో ఆ ఎనర్జీ కానీ ఒకళ్ళ మధ్య ఉన్నది కానీ చాలా చాలా పాజిటివ్గా అనిపించింది. సో అంటే నింద మూవీ ద్వారా మనం ఆడియన్స్కి అంటే ప్రతి మూవీ ద్వారా ఒకటి చూపించాలనుకుంటాం, అది ఏ టైప్ ఆఫ్, మీరు దీని ద్వారా ఏం చూపించాలనుకుంటారు? అంటే ఇది ఒక ఇందాక చెప్పినట్టుగానే ఒక థ్రిల్లర్తో పాటు ఒక అండర్ కరెంట్ చిన్న సోషల్ ఇది కూడా ఉంటుంది దీంట్లో. అది ఏంటి అన్నది ఇంకా ఇప్పుడు చెప్పలేను. ఓకే, మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ మీరు చూసుకుంటున్నా అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. బట్ కొంతమంది ఈ మధ్య నేను కొన్ని వింటాను సెకండ్ ఇన్నింగ్ అంటారు. సో నాకైతే సెకండ్ ఇన్నింగ్ లాగా ఎక్కడ అనిపించలేదు. సో టు బి ఆనెస్ట్లీ అలాంటి వర్డ్స్ అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే? నాకు బేసిక్గా ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్స్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. దాన్ని కరెక్ట్ అనలేము, లేకపోతే రాంగ్ అనలేము, లేకపోతే నన్ను ఎందుకు ఇలా అంటావని ఐ డోంట్ వాంట్ సే దట్ టు దెమ్. సో నాకు పర్సనల్గా అయితే నేను ఎప్పుడు వరుణ్ సందేశే అంతే. ఇంకా ఈ మిగతా ఈ 2.0 సెకండ్ ఇన్నింగ్స్ ఇవన్నీ దట్స్ వాట్ అది సమ్ పీపుల్ సే దట్ అండ్ నేను అది తప్పుగా ఏం తీసుకోను. ఐ డోంట్ మైండ్ ఇట్. బట్ టు మీ
ఐఎమ్ ఫ్రమ్ 1989 July 21st నేను వరుణ్ సందేశే, ఇప్పటికీ వరుణ్ సందేశే. అండ్ మొన్న రీసెంట్ గా టైసన్ ఇంటర్వ్యూ చేశా Okay. రాహుల్ ని. రైట్ So అదే మీ గురించి మాట్లాడే, మీ ఫ్రెండ్స్ బాండింగ్ గురించి. అంటే మేము రోజు కలుసుకోకపోయినా ఎప్పటికీ మాకు ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది ముగ్గురం అని, నిఖిల్గా మీరు. సో అంటే ఈ మీ 3 members కలిపి ఒకటి చేస్తే బాగున్నాం అని మనం అనిపించింది. అంటే ఆ టైప్ ఆఫ్ జోనర్ కాదు, ఇప్పుడున్న ట్రెండ్ చేస్తే హ్యాపీ డేస్ 2నే చేయాలి. మేమంతా హ్యాపీ డేస్ 2 చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ అదే ఇంకా నేను రాహుల్తో చాలా రోజులు అయింది మాట్లాడి. యాక్చువల్లీ ఐ హావెంట్ టాక్ టు హిమ్ ఇన్ లాంగ్ టైమ్. బట్ యా, నిఖిల్ అయితే మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు. చాలా అప్రిషియేట్ చేశాడు, మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు మా టీం అందరికి. కానీ ఇంకోటి ఏంటంటే నిఖిల్కి అంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఫ్యామిలీ అయినా తను ఏంటంటే తనకి ఏదైనా నచ్చితేనే చేస్తారని ఒక మాట అయితే ఉంది. లేదు, అవును. సో ఆనెస్ట్లీ అంటే మీది ఫస్ట్ ఏమైనా చూపించేశారా? అయ్యో, నేను మాది కంటెంట్ చూపించాను, లేకపోతే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు అనమాట. లేకపోతే రాడు, నిజంగా రాడు. కానీ నచ్చితే మాత్రం 100% వస్తాడు. అది ఏ ఫంక్షన్ అయినా, అది నేనైనా ఇంకోళ్ళైనా 100% ఒక మంచి కాంటెంట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే 100% నిఖిల్ సపోర్ట్ చేస్తాడు. అండ్ మా దానిలో కూడా నేను నిఖిల్ బర్త్డేకి June 1st నిఖిల్ బర్త్డే. సో అప్పుడు నేను మొత్తం అంతా చూపించి ఇది కదా కొంచెం నాకు వచ్చి ఈ సినిమాకి నేను కొంచెం నచ్చితేనే నేను కూడా మళ్ళీ నచ్చితేనే నువ్వు సపోర్ట్ చేయన్నా. చూసి చాలా బాగుంది బాబాయ్, ఇది మనం ముందుకు తీసుకెళ్దాం, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా, ఇంకా మంచి సినిమాలు రావడం అనేది ఇట్స్ పెద్ద టాస్క్. అది ఒక సినిమా అవుట్పుట్ బాగా రావడం అనేది ఒక బిగ్ టాస్క్ అయిపోయింది. సో అలాంటి టైంలో ఒక మంచి ప్రోడక్ట్ చేతిలో ఉన్నప్పుడు మనం 100% పెట్టాలి దానికి. అండ్ నాతో కూడా అన్నాడు మొన్న జోక్గా, ఇట్లా నువ్వు ఇది ప్రమోట్ చేయలేదంటే సరిగా నేను కొడతాను కూడా అన్నాడు. సో కానీ ప్రమోషన్ లో అంటే నిఖిల్ విషయం మాట్లాడుకుంటే ప్రమోషన్ విధానం మాత్రం బాగుంటాడు కదా, కరెక్ట్ గా చేస్తారు మూవీ ప్రమోషన్ విధానం. ఆ టైంలో అంటే అదే మీకు ఇప్పుడు అది టిప్ అనుకోవచ్చు, టిప్స్ చెప్పేటట్లు అనుకోవచ్చు కదా. డెఫినెట్గా అండి. అంటే 100% అండి. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది మనం ఒకసారి చూసిన తర్వాత మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తే ఆ ప్రోడక్ట్ మీద మనం దాని గురించి చెప్పగలం. బట్ ఒకసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మనకే సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను కూర్చుని నేను ఇలా నేను చెప్పలేను బేసిక్గా. దట్స్ మీ ఆనెస్ట్లీ. సో నాకేంటంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అరే ఇది కదా నేను ఇది కదా చేయాల్సింది, ఇన్నేళ్ళ నుంచి ఏం చేస్తున్నా నేను అని ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ సినిమా అనేది నేను గర్వంగా ఒక నింద అనే సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ రాజేష్ గారు, ఐ హోప్ ఈ సినిమా తర్వాత ఆయన ఇంకా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సూపర్. అండ్ మీ జర్నీలో చూసుకుని చాలా మంది యాక్టర్లను కలుస్తూ ఉన్నావు, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు కదా. సో సీనియర్ యాక్టర్ల నుండి ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? సీనియర్ యాక్టర్స్ నుంచి అంటే నేను పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ ఎస్పెషల్లీ ఎంత పెద్ద యాక్టర్స్ అయినా చాలా ఒదిగి లైక్ డౌన్ టు అర్త్ క్వాలిటీ అనేది నేర్చుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం సెట్స్కి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కాకుండా మనం ఏదైతే పాత్ర వహిస్తున్నామో ఆ క్యారెక్టర్లోనే బ్రేక్ చెప్పేదాకా ఆ షూట్ సెట్స్లో ఉన్నంత వరకు అదే క్యారెక్టర్లో ఉండిపోతారు. మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ అనమాట. సో ఐ థింక్ ఈ 2 క్వాలిటీస్ మేజర్గా నేర్చుకున్నాను పెద్దవాళ్ళకి.